వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. భారతదేశం పురో అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్క రామానాయుడు అన్నారు. రామునాయుడు పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సందర్భంగా పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఇలాంటి పార్టీలకు ప్రజలందరూ ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనను మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్కు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు, గిడుగు రుద్రరాజుకు, రాకేష్ రెడ్డి, మల్లికార్జున ఠాగూర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అడారి రమేష్ నాయుడు, వేగి దివాకర్కు, ముక్కా రామానాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెందుర్తి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ నాకు ఆదేశాలు పార్టీ నిర్మించింది. కాంగ్రెస్ పార్టీకి వల్ల కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీగా సీనియర్గా 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫులో కార్యకర్తగా పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున 2024 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎవరో టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తాను. నాకు టికెట్ ఇచ్చినందుకు డీసీసీ ప్రెసిడెంట్ అనకాపల్లి బుడ్డ శ్రీనివాసరావు గారికి, మా ఏఈసీ అధ్యక్షురావు రీసెర్చ్ సర్గమ్మ గారికి, ఏఈసీ రుద్రరాజు గారికి, అలాగే మల్లికార్జున ఠాగూర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తగా వెళ్ళవాలన్నా పార్టీ గురించి పనిచేస్తాను. పార్టీ అంటే నాకు అభిమానం. కాంగ్రెస్ పార్టీ ఎనలేని పేదవాళ్ళకి, బడుగు వర్గాలకి ఎన్నో సేవలు చేసింది. మా ప్రాంతం కాంగ్రెస్ పార్టీ వల్ల డెవలప్మెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంది. రాబో రోజుల్లో సెంటర్లో కానీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, స్టేట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. పార్టీకి ఓటు వేయాలని తద్మా పార్టీలని ప్రాంతీయ పార్టీలు, నిరకలేని పార్టీలు, దేశానికి పరిపాలించే చట్టాలైన పార్టీలు అవి. పేదవాడికి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి. బలహీన వర్గాలు, మైనారిటీలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అనుకూలంగా వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ. కార్మికులకి సంక్షేమం చూసింది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ దేశంలో మోడీ గారి పార్టీ ప్రైవేట్ కంపెనీ పొరపెట్టి ప్రైవేట్ చేసి పరుస్తుంది. రిజర్వేషన్లు తొలగించింది. పేదవాడికి అవకాశం లేని పరిస్థితి ఉంది, దేశ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ రావాలంటే మీరు అందరూ కాంగ్రెస్ పార్టీగా ఓటు వేయాలి. ఏంటి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్న మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రాంతీయ పార్టీల మీద మన పార్టీలకు ఎప్పుడు ఓటు వేయకూడదు. ఏంటి కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళ చరిత్ర పార్టీ. దేశాన్ని ఇందిరాగాంధీ కాడి నుంచి, గాంధీ గారి కాడి నుంచి, రాజీవ్ గాంధీ కాడి నుంచి దేశం అంతా ముందుకు తీసుకెళ్లారు. పివి నరసింహరావు కూడా దేశాన్ని కంప్యూటరైజేషన్ ముందుకు పెట్టాడు. ఈవేళ 10 మంది విద్యార్థులు ఈరోజు బతుకుతున్న ఐటీ సెంటర్ రాహుల్ గాంధీ చేసిన, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ముందడుగుతూ దేశాన్ని ముందుకు చూపులో ఉన్నారు. పేదవాళ్ళు కంకణం కట్టుకుని పేదవాళ్ళు సేవ చేద్దాం. రాహుల్ గాంధీ దేశాన్ని దీంట్లో నిర్దేశంలో